జాతర పెట్టేది మోత్కుపల్లిలో అడుగుతున్నా నేను. ఏముంది ఆ జాతర వల్ల ఉపయోగం? ఏమున్నది ఆ జాతర వల్ల ఉపయోగం? మోత్కుపల్లిలో జాతర పెడతారు, మన్యంకొండలో జాతర పెడతారు, ఇంకెక్కడెక్కడో పెడతారు, అన్ని దిక్కులు పెడతారు జాతర. అది కురుమూర్తి అని పోతారు, అక్కడ పోతారు. అంతా ఏంది గొరిదాటు కాదు పోయేది. ఏంటి అక్కడ పోతే ఏముంది, ఇక్కడ పోతే ఏముంది, ఎక్కడ పోతే ఏమున్నది? ఇదంతా కూడా బట్టి ఇదంతా ఏమి లేదు. వాటి దాంట్లో కూడా ఏమి లేదు. ఆ జాతరలు చేశారు. ఇప్పుడు మన్నెకొండ జాతర పోయినారు కదా, పోయినారు. వేల మంది వచ్చి ఉండొచ్చు, లక్షల మంది కూడా వచ్చి ఉండొచ్చు. సుగ్రానకులారా అని ఒక్కరికన్నా తెలిపేరా ఆ జాతర పెద్దలు, ఆ జాతర నడిపేటి వాళ్ళు? ఆ మోత్కుపల్లి భీమరాయుడు చేస్తున్నాడా? అంత కాలం అంతా ఏం చేస్తున్నారు? వృధా చేసేస్తున్నారు అంతా. అంతేనా కదా? అజ్ఞానం నుంచి దూరం కావాలి, అబద్ధం నుంచి అసత్యం నుంచి దూరం కావాలి. అన్ని పురాణాలు, కుక్కిటి పురాణాలు చెప్తారు. అంతా ఏమున్నట్టు వాటి వాళ్ళు అదేమన్నంటే అదే చదవాలంటారు, ఆ పురాణాలే కావాలంటారు. ఏమో సత్సంగాలు చేస్తారు, పురాణాలు పెడతారు, అవన్నీ పెడతారు. అని వాళ్ళల్లో అటువంటి శక్తి ఇవ్వగలిగిన శక్తి వాళ్ళకు ఉన్నదా? అజ్ఞానము, పూర్తి అజ్ఞానం. అది పూజ అంటే ఏంటి? పూజ అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా. పూజ చేస్తామంటే ఆడకపోతాం ఈడకపోతాం అంటారు. ఈ రైల్లో అజ్ఞానం అనుకుంటాను. అమ్మ దగ్గరకు వచ్చి ఇంకో దగ్గర పోతామంటాము. పూర్తిగా అజ్ఞానము. ఎక్కడ పోతే ఏమున్నది నాయన? అంతా కూడా అంతా ఏముంది? అంతా తిరుపతి పోతే ఏముంది? ఊరికనే ఏమున్నది? ఎక్కడ పోతే తిరుపతి పోతే కోట్ల ధనం వేయాలి, కోట్ల బంగారు వేయాలి, అంతా వేయాలి. ఏముంది అక్కడ? ఆ ధనం ఎట్టబోతుందో, బంగారు ఎట్టబోతుందో. అక్కడ అందరికి కూర్చొని పెట్టుకొని అది సత్సంగం చేసేటువంటి ఎవరు? అంతా ఏమైనా చెప్తే అంత అజ్ఞానమే నడుస్తుంది. ఏదో పురాణాలు క్రికెట్లో అవుతాం. ఊటాటకం సాధువు చాలా అయిపోయినారు. అదంతా ఏం నిజం కాదు. భగవంతుడు ప్రకాశం అయితే అవన్నీ పుట్టిది. ఊటాటకం చాలా ఉన్నది ఎక్కడ కూడా. అంతా పిచ్చారాట్లు, ఆ టెంకాయలు కట్టేది, అవి కట్టేది, అవంతా కూడా శుద్ధ దండగే అంటున్నాను. ఆ టెంకాయ కట్టినంత మాత్రం రాదు. అదొక ఊటాటకం. అది కూడా మళ్ళీ బియ్యం పోస్తారు. అవి దేవుడు బియ్యం పోసుకుంటాడు. అమ్మ లేదా పార్వతి దేవుడు మనకు కావాలి కదా, పూజ చేసేటప్పుడు బియ్యం కావాలి కాబట్టి అదొక పద్ధతి. అంటే ఎక్కడ పోతే కూడా ఒక మూర్తి ఉంటాడు, ఒక నది ఉంటుంది, అంతే కదా. ఇంకేముంటుంది? ఎక్కడ పోతే కూడా ఒక శిల్పం ఉంటుంది, ఎక్కడ పోతే కూడా నీళ్ళు ఉంటాయి, అంతేనే కదా. ఎక్కడ పుష్కరాలని ఒకటి పెడతారు, మునిగే వస్తారు. మునిగి వస్తే పాపం పోతుందా? మరి అంత పాపాలు పోతుంటే మరి ఎందుకు పాపం నడుస్తుంది భారతదేశంలో కూడా? అడుగుతున్నాను నేను ప్రశ్న సమాజాన్ని. పాపాలు పోవాలి కదా, పుష్కరాలు చేస్తూనే ఉన్నారు కదా ప్రతి సంవత్సరం. మరి అందరూ పవిత్రులు అయిపోవాలి కదా. చెప్పలేమన్నా అవసరం గది ఎవరు కానీ చెప్పరు. అందరూ పవిత్రులు అయిపోవాలి కదా, అందరూ మునుకుతానే ఉంటారు కదా నదుల్లో. మొన్ననే చేసి వచ్చారు కదా అంటున్నా. ఎక్కడనో కుంభమేళ. మరి అందరూ పవిత్రులు అయిపోవాలి కదా భారతదేశంలో. ఈ అసత్యము, ఈ అధర్మం ఇదంతా ఎందుకు ఉన్నది?